హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. చూడండి, సెకండ్ డే చిరుజల్లు పడింది. ఇది మా పెంట్ హౌస్ అండి, సెకండ్ ఫ్లోరే పెంట్ హౌస్. స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు మా పెద్ద బాబు. హాయ్. మా అమ్మగారు అందరినీ లేపుతున్నాము. చూడండి, నైట్ బుక్స్కి వేసుకున్నారండి అట్టలు. బెడ్రూమ్ అంతా గందరగోళంగా ఉంది. ఏ టైం వరకు వేసుకున్నారో తెలియదు నాకు. ఎప్పుడు పడుకున్నారో కూడా తెలియదు. నేనైతే పడుకుని పోయాను. మా చిన్నోడు, మా షంషున్ తను నైట్ కోచింగ్కి వచ్చిందండి. ఇక్కడ మా మరిది గారు వాళ్ళ పాప. షంషున్ ఉట్టో జల్దీ ఉట్టా. బెడ్రూమ్ అంతా గందరగోళం చేసి పెట్టారండి. నైటు మా పెద్ద బాబు, మా వారు అందరూ కూర్చున్నారు. చిరాకు చేసి పెట్టారంతా. టైం ఎంత అయింది? 6:15 అయింది. నార్మల్గా అయితే ఈ టైంకి ఎవ్వరూ లేవరు. 7:30, 8. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ మా వారు లేచారు. 5:45 అయింది. ఆ తర్వాత నన్ను లేపారు. ఇప్పుడు నేను వీళ్ళని లేపుతున్నాను అనమాట. ఓకే అండి, మీ సైడ్ వర్షం పడిందో లేదో కామెంట్ చేయండి. చాలా కూల్గా ఉంది వెదర్ అయితే. కట్ చేస్తే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయండి. బోండాలు వేస్తున్నాను ఈరోజు. ఇందులోకి కావాల్సినవి ఉల్లిగడ్డ చాప్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. పచ్చిమిర్చి, కరివేపాకు, అండ్ జీలకర్ర. అవునా, ఇవన్నీ వేసుకోకుండా ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు అండి. బట్ మాకు ఇవన్నీ వేసుకుంటాం అలవాటు అనమాట. అంతే. అండ్ ఇందులోనే లాస్ట్ పించ్ ఆఫ్ మనం బేకింగ్ సోడా, అంటే వంట సోడా అంటాం కదా, అది వేసుకొని మనము ఇలా బీట్ చేసుకోవాలి. ఒక 5 minutes మంచిగా బీట్ చేసుకుంటే బోండా అనేది పొంగుతూ వస్తుంది అన్నమాట. ఎలా ఉన్నాయి బోండాలు? నిజం చెప్పండి. తినేయండి, టైం అయిపోతుంది. పుస్తకాలన్నీ బోరువంత